श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यर्म భక్తులారా వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరాఖండ్లోని 24 సర్గలు పూర్తి చేసి 25 సర్గలు పూర్తి చేసి 26వ సర్గలోని 27వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 28 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. एव मुक्ता ब्रवीद्रंबा वेपमानः कृतांजलिः प्रसीदनार्हसे वक्तुं ईदृशं त्वं हि मे गुरुः. రంభ మాటలు రావణాసురుడి మాటలు విని గడగడ ఉనికిపోయింది. నన్ను అనుగ్రహించు, నీకు ఇలా పలకడం తగదు, నువ్వు నాకు పూజ్యుడు కదా. అన్యేభ్యోపి త్వయా రక్ష్య ప్రాప్నుయాం దర్శనం యది తద్ధర్మతః స్నుషాతేహం తత్వమేతద్బ్రవీమి తే. ధర్మానుసారం నేను నీ కోడలనవుతాను, నిజం చెప్తున్నాను విను. నన్ను ఈ విధంగా ఎవరైనా అవమానించ చూస్తే నువ్వు నన్ను రక్షింపవలసిన వాడివి. అధాబ్రవీ దశగ్రీవశ్చరణాధోం కీర్తితాం రోమహర్షమను ప్రాప్తం దృష్టమాత్రేణ తాం. తదా తనను చూడగానే భయం చేత ఒళ్ళు గగురు పొడిచి తల వంచి పాదాల వైపు చూస్తూ నిలిచి ఉన్న ఆమెతో రావణుడు అన్నాడు, సుతస్య యది మే భార్య తతస్త్వం హి స్నుషా భవే బాడమిచ్చేవ సారంభ ప్రాహరావణముత్తరం. నువ్వు నా పుత్రుడి భార్య అయితే కదా నా కోడలు అయ్యేది అనగానే తప్పక కోడల్ని అని బదులు చెప్పింది రంభ. ధర్మతస్తే సుతస్యాహం భార్య రాక్షస పుంగవ పుత్ర ప్రియతర ప్రాణైర్భ్రాతుర్వై శ్రవణస్యతే విఖ్యాత స్త్రీషు లోకేషు నరకోపరయిత్యయం. రాక్షస శ్రేష్ఠుడా, నేను ధర్మానుసారం నీ కుమారుడైన వాడి భార్యను, నీ సోదరుడైన కుబేరుడికి ప్రాణాల కంటే ప్రియుడైన పుత్రుడైన నలకూబరుడు ముల్లోకాల్లో ప్రసిద్ధుడు కదా. ధర్మతో యో భవేద్విప్ర క్షత్రియో వీర్యతో భవేత్ క్రోధాచ్యస్య భవేదగ్రిక్షాంత్యాచ వసుధా సమః తస్మాస్మి కృత సంకేత లోకపాల సుతస్య వై. నేను లోకపాలకుడైన కుమారుడు అంటే ఉత్తర వైపు లోకపాలకుడు ఆయన. ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క లోకపాలకుడు ఉంటారు కదా. తూర్పుకి ఇంద్రుడు, దక్షిణానికి యముడు, పడమటికి వరుణుడు, అట్లానే ఉత్తరానికి కుబేరుడు అనమాట. అటువంటి లోకపాలకుడైన కుబేరుని కుమారుడైన నలకోబరుడి భార్యను నేను. అతడు ఎంతటి వాడంటే ధర్మంలో బ్రాహ్మణుడు, పరాక్రమంలో క్షత్రియుడు, కోపంలో అగ్ని వంటి వాడు, ఓర్పు చేత భూమి లాంటి వాడు. అంత గొప్పవాడు ఆయన. తముద్దిశ్యతు మే సర్వం విభూషణమిదం కృతం యథా తస్య హి నాన్యస్య భావో మాం ప్రతిష్టతి తేన సత్యేన మాం రాజన్ మోక్తుమర్హస్యరిందమా. నేనిప్పుడు అతని కోసమే వేచి ఉన్నాను. శత్రు సంహారకుడైన ఓ రాజా, అతనికి నా మీదనే ప్రేమ ఉన్నట్లు నాకు కూడా అతని మీదనే ప్రేమ ఉన్నది. ఈ సత్యాన్ని గ్రహించి నన్ను విడిచిపెట్టు నువ్వు. సహి తిష్టతి ధర్మాత్మా మాం ప్రతీక్ష సముత్సుక తత్ర విఘ్నంతు తస్యేహ కర్తున్నార్హసి ముంచమాం. ధర్మాత్ముడైన అతడు ఆతురతతో నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ విషయంలో అతనికి విఘ్నం కలిగించకు, నన్ను విడిచిపెట్టు. సద్భిరాచరితం మార్గం గచ్చ రాక్షస పుంగవ మానవీయో మాననీయో మమత్వం హి పాలనీయ తథాస్మి తే రాక్షస శ్రేష్ఠుడా. సత్పురుషులు అనుసరించిన మార్గాన్ని అనుసరించు. నువ్వు నాకు గౌరవింపదగిన వాడివి.
నేను నీకు పాలింపదగిన దానిని. ఏవముక్తో దశగ్రీహ ప్రత్యువాస వినీతవత్ స్నుషాస్మి యదవోచస్త్వం ఏకపత్ని స్వయం క్రమః. అలా వినయపూర్వకంగా పలికిన బ్రహ్మ మాటలు విన్న రావణాసురుడు అన్నాడు, నేను నీ కోడల్ని అని నువ్వు అన్నావే, ఈ నియమం ఒక్కరికి మాత్రమే భార్యగా ఉండే వాళ్ళ విషయంలో జరుగుతుంది. దేవలోక స్థిత్రియం సురాణం శాశ్వతైమత పతిరప్సరసాం నాస్తి నచైకర స్త్రీ పరిగ్రహ. అప్సరకులకు భర్త అనేవాడే ఉండడు. అలానే ఇది శాశ్వతమైన ఆచారం సుమా అన్నాడు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.